హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక కొత్త బేబీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో ఈ గ్లాస్తో నేను వచ్చేసి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. రైస్ని ఫ్రెష్గా కడిగేసుకొని హ్యాపీగా ఆరబెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ రైస్ని కూడా 3-4 టైమ్స్ మంచిగానే కడిగాను. సో ఐ హోప్ మనం చిన్నప్పుడు కూడా అందరం ట్రై చేసిన ఫుడ్ ఇది. ఎందుకంటే మన చిన్నప్పుడు 90s కిడ్స్కి నాకు తెలిసి లైక్ ఉగ్గు అంటే ఈ రైస్తో చేసిన ఉగ్గే తప్ప మనకి లైక్ డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే పప్పు దినుసులతో కానీ లైక్ ఇలాంటి ఇన్ని వెరైటీస్తో పెట్టింది అయితే నాకు తెలిసి అయితే లేదు. నాకైతే పెట్టలేదు. ఎస్పెషల్లీ అంటే నాకు ఎలా తెలుసు అంటే నేను మా అమ్మమ్మని కానీ నానమ్మని అమ్మని అడిగాను కాబట్టి చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా ఇస్తారు, నీకెలా తెలుసు చిన్నప్పుడు అని. అందుకే ముందే చెప్తున్నాను. సో ఈ రైస్ సెర్లాక్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. సో ఇన్ కేస్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి యూస్ఫుల్గా అవుతుంది ఈ రెసిపీ వచ్చేసి. సో రైస్ కడగడం అయిపోయిన తర్వాత ఒక చాప దాని కింద కాటన్ దుప్పటా వేసుకొని రైస్ మొత్తం ఆరబెట్టేసాను అనమాట. సో నేను ఇది ఈవినింగ్ చేశాను. మీరు కావాలంటే మార్నింగ్ చేసినా కూడా లైక్ మార్నింగ్ కడిగేసి ఆరబెట్టేసినా కూడా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ కల్లా మొత్తం రైస్ ఆరిపోయి వేయించుకోవడానికి ఈజీ అయిపోతుంది మీకు. సో నేను నైట్ చేశాను కాబట్టి మార్నింగ్ కల్లా మొత్తం ఆరిపోయింది అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు నైట్ వేసుకుంటే నైట్ అలా వేసినప్పుడు ఒక్కోసారి అలా కదిపేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది, త్వరగా ఆరిపోతుంది అనమాట. సో డే అయినా కూడా ఆఫ్టర్నూన్ కల్లా మ్యాక్సిమం ఆరిపోతుంది. సో ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని వేయించడం స్టార్ట్ చేశాను అనమాట. సో దీనికి మీకు పెద్ద ప్రాసెస్ కూడా పెద్ద టైం కూడా ఏం పట్టదు. సో రైస్ కాబట్టి వేగడం కూడా త్వరగా అయిపోతుంది మనకి. సో ఇన్ కేస్ మీరు గ్యాస్ మాత్రం స్పీడ్లో పెట్టుకోవద్దు. ఇన్ కేస్ అలా పెట్టుకుంటే ఏంటి అంటే రైస్ కాబట్టి త్వరగా ఎగిపోతుంది. సో మాడిపోతే ఫ్లేవర్ బేబీస్ తినలేరు, ఫస్ట్ మనమే తినలేము. సో సిమ్లో కానీ మీడియం స్పీడ్ కూడా వద్దు అంట నేనైతే. సో సిమ్లో పెట్టుకొని వేయించుకోండి బెటర్ అప్పుడు. సో వేగిన తర్వాత మనకు తెలుస్తుంది, లైక్ కలర్ కూడా చేంజ్ అవుతుంది రైస్ది, లైక్ బ్రౌనిష్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇలా మనకి బ్రౌనిష్ కలర్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా మీ పేరెంట్స్ని, మీ అమ్మమ్మని కానీ నాన్నమ్మకని కానీ అడిగి సో మీ చిన్నప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. అట్లీస్ట్ కామెంట్ తెలపకపోయినా అడగండి, నా చిన్నప్పుడు నాకు లైక్ ఎలాంటి ఉగ్గు పెట్టారు ఏంటి అనేది. ఎందుకంటే ఇది కూడా ఒక మన స్వీట్ మెమొరీయే కదా. సో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటేసారి వేయించలేం కాబట్టి ఏం చేశానంటే ఫస్ట్ 1.5 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1.5 గ్లాస్ తీసేసుకొని వేయించేసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఒక 1.5 గ్లాస్ అలా వేసి వేయించుకున్నాను అనమాట. సో మనకు కూడా ఈజీగా ఎగిపోతుంది. ఒకటేసారి వేసుకున్నాం అనుకోండి వేగడం కష్టమైపోతుంది. కొన్ని మాడిపోతాయి, కొన్ని వచ్చేసి కరెక్ట్ వేగవన్నమాట. వేగిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టి చల్లగైన తర్వాత మిక్సీ చేసుకుంటే హ్యాపీగా మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బేబీకి రెడీమేడ్గా లైక్ మనం ఉగ్గు ఎలా వండుతామో అలా వండేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇప్పుడే ఫస్ట్ టైం ఉగ్గు పెడుతున్నారు అంటే బాగా మిక్సీ చేసుకోండి. లేదు ఆల్రెడీ బేబీస్కి పెట్టి ఒక 3 మంత్స్ 4 మంత్స్ 10 మంత్స్ బేబీ ప్రజెంట్ అనుకుంటే కొంచెం మిక్సీ కాకపోయినా లైక్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, బేబీ తినగలుగుతుంది. సో మనకు అర్థమవుతుంది బేబీ తినగలుగుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.